హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఫుల్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది. ఇంకా ఈరోజు అయితే మష్రూమ్స్ అయితే చేస్తున్నాను. నేను మష్రూమ్స్ చేసేటప్పుడు సరేలే ఒక వీడియో పెడదామన్నట్టు వీడియో తీసుకెళ్ళాను. మామూలుగా అయితే మేము ఈ పుట్టగొడుగులు వాడమండి, ఎందుకంటే మామూలుగా చేనుల్లో పండుతాయి కదా, అంటే వర్షాకాలంలో అవే వస్తాయి కదా, అవి మాత్రమే తింటాము. కానీ ఇవి మాత్రం ఈ మధ్య అలవాటు అయిపోయింది. బయట అయితే హోటల్లో అట్లా మష్రూమ్ బిర్యానీ అని, తర్వాత మష్రూమ్ రైస్ అని అది ఇది ఇస్తూ ఉంటారు కదా, అలా తిని అయితే మాకు టేస్ట్ బాగానే ఉందిలే, ఒకసారి ట్రై చేద్దామని ఒకసారి అయితే నేను ట్రై చేసిన. వంకాయతో ట్రై చేసినాను, ఇప్పుడైతే ఆలూతో ట్రై చేస్తున్నాను. ఎలా ఉంటుందో టేస్ట్ అనేసి కొత్తగా డిఫరెంట్గా ఉంది. చాలా అంటే టేస్ట్ అయితే చాలా అదర్స్ అండి, చాలా బాగుంది. నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా అంటే టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గదు. చూడండి, అల్లం ముక్క కొంచెం తీసుకున్నాను, అంత అయితే వేయలేదు, నేను తక్కువ వేసినాను. ఎందుకంటే పుట్టగొడుగులు చాలా తక్కువ ఉన్నాయి కదా, అందుకనేసి తక్కువ అయితే వేసుకున్నాను. ఇంకా ఇంత అల్లం ముక్క చూపించే లోపల అంత అల్లం ముక్క అయితే మీరు వేయకండి, నేనైతే దాంట్లో తగ్గించినాను. ఇంకా వేడి నీళ్ళు అయితే వేడిగా నీళ్ళు అయితే తెచ్చి పెట్టుకునేసినాము. మష్రూమ్స్ అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మట్టి మురికి అలా ఉంటాయి కదా, ఈ వేడి నీళ్ళు వేస్తే పురుగులు అవి ఏమైనా ఉన్నా కానీ బయట వచ్చేస్తాయి అనేసి నేను ఇలా వేడి నీళ్ళు అయితే కడిగేస్తాను. ఇవి వేడి నీళ్ళు వేయగానే దీని మీద ఉండే తోలంతా ఇలా వచ్చేసింది చూడండి, స్కిన్ అంతా మొత్తం ఇలా రిమూవ్ అయిపోతుంది అనమాట. నీట్ గా కడిగేసుకోవచ్చు, ఒక్కోటే ఓపిక్గా కడగాలి. స్కిన్ అంతా పోయే లోపల వైట్ గా అయితే వచ్చేస్తుంది. అంటే ఒక్కసారి కాకుండా మళ్ళీ చల్లనీళ్ళతో 2-3 సార్లు అయితే వాష్ చేసుకుంటే బాగుంటది అనమాట. నేను కూడా అలానే చేసుకున్నాను. ఫస్ట్ వేడి నీళ్ళు నీట్ గా కడిగేసి తర్వాత దాన్నే చల్లనీళ్ళతో 2-3 సార్లు అయితే నీట్ గా కడిగేసి పెట్టుకొని, తర్వాత చూడండి ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, తెల్లగడ్డలు, కొబ్బరి, తర్వాత పట్టా గసాలు అంటాం కదా అది, మళ్ళీ ఉర్లగడ్డ, ఇదైతే అన్ని రెడీ చేసి పెట్టుకునేసినాము. ఇలా అయితే నీట్గా రెడీ చేసుకోవాలని మా పాప అయితే చూపిస్తుంది. చికెన్కి ఏమైతే వేస్తామో అదే వేసినాను నేను, సేమ్ అలానే ట్రై చేసినాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. కానీ కొబ్బరి మాత్రం చికెన్కి మనం అంతా వేసుకోము, దీనికైతే కొంచెం ఎక్కువ వేసినాను. నేను గసగసాలు కూడా వేసినాను, మిక్సీలో గసగసాలు వేస్తే కూడా మసాలా సాంబార్లకు బాగుంటుంది. ఇలా అయితే కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసి పెట్టిన తర్వాత ఇలా ఉన్నాయి. నీట్గా వాష్ చేసి కట్ చేసి ఇలా పెట్టుకునేసి మొత్తం అన్ని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్ళిపోతే సరిపోతుంది అన్నట్టు. ఇంకా అన్ని కూర్చొని దగ్గర రెడీ చేసేసుకున్నాను. పురుగులు ఏమైనా ఉన్నాయో చూడమనేసి మా పాపకి అయితే చూపెడతాను. లేదు మా బాగుంది అనేసి అంటా ఉంది. ఇంకా ఏదైనా ఉంటే కనబడకుండా వేసేస్తామేమో అని భయం. చాలా నీట్గా అయితే రెడీ చేసేసుకున్నాం కదా. ఇంకా స్టవ్ దగ్గరికి పోయేసిన తర్వాత అన్ని ఒక్కొక్కటిగా ఎలా వేయాలి, నేను ఎలా చేసుకుంటాను అనేసి నేనైతే చూపిస్తా ఉన్నాను. మీరు ఎలా చేస్తారు అనేసి. మష్రూమ్ బిర్యానీ, కానీ నేనైతే మష్రూమ్ బిర్యానీ చేసినారు, కాకపోతే మష్రూమ్స్ అన్నీ తినేసినారు, నాకైతే పెట్టలేదు. ఈరోజు అయితే ఇంకా సరేలే ఇలానే చేసుకుందాం అనేసి చేస్తా ఉన్నాను. ఈ పుట్టగొడుగులు అయితే ఎంతమంది తింటారు ఏమి కామెంట్ చేయండి. మేమైతే ఒక 6 నెలల నుంచి తింటాను, అంతకుముందు అయితే అస్సలు తినము. చూడండి, అల్లం చాలా తక్కువ వేసినాను నేను. ఫస్ట్లో చూపించిన కొమ్మ అయితే అలా వేయకూడదు, కొబ్బరి అయితే కొంచెం ఎక్కువే తీసుకున్నాను అన్నాను కదా, ఇంత అయితే తీసుకున్నాను నేను. కొబ్బరి కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, మన గ్రేవీ వస్తుంది కదా. వేసినా బాగుంటుంది, అలానే ఉర్లగడ్డ వేసినా బాగుంటుంది, అలానే ఓన్లీ మష్రూమ్స్ మాత్రం వేసుకొని చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. 3 అయితే ట్రై చేసినాను, అన్నీ బాగానే ఉంది. మష్రూమ్ బిర్యానీ కూడా బాగానే వచ్చింది, బాగుంది. అన్ని మసాలాలన్నీ దీంట్లో వేసుకుంటాను చూడండి, ఒక్కొక్కటిగా. తెల్లగడ్డ, ఎర్రగడ్డ అయితే నేను వేయలేదు, తీయగా వస్తుంది సాంబార్ అనేసి. టెంకాయ, తర్వాత 2 పచ్చిమిర్చి అయితే వేసినాను, ఎందుకంటే టేస్ట్ కోసం అనేసి వేసినాను. కొంచెం టమోటా వేసినాను, కొంచెమే దీంట్లో వేస్తాను, ఇంకొంచెం అయితే అలానే డైరెక్ట్ వేసేస్తాను అనమాట. ఇది మసాలాలు: పసుపు, ఉప్పు, కారం, మళ్ళీ గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి, ఇవన్నీ చూడండి ఇంత అయితే తీసుకున్నాను. లాస్ట్లో ఇంకొంచెం కారం అయితే పట్టింది నాకు, చూసి అయితే వేసుకోండి. మీడియం అనమాట, కొంచెం లైట్గా కారం ఉంటుంది, ఇంకా అంత తక్కువ ఉండదు అంత ఎక్కువ ఉండదు అనమాట. నార్మల్గా పెడతాను నేనైతే, అలా వేసుకుంటాను. ఇంకా ఆవాలు వేసుకున్నాను చూడండి, ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత ఎర్రగడ్డలు వేసుకుంటాను. ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి ఒక 4 వేసుకున్నాను. దీంట్లో కూడా టేస్ట్ మసాలా సాంబార్లోకి దేనికైనా సరే పచ్చిమిర్చి అయితే 1-2 వేసుకుంటేనే టేస్ట్ అయితే కొంచెం బాగుంటుందని నేను అనుకుంటాను. మీరేమంటారు? నేనైతే అప్పుడు చికెన్లో కానీ మటన్లో కానీ 1-2 అయినా వేయకపోతే నాకైతే మనశ్శాంతి ఉండదు. వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మాడిపోకుండా అట్లే కలబెడుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతే అస్సలు బాగోదు. అట్లని మాడిపోకుండా ఉన్నా బాగోదు. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోనే పుట్టగొడుగులు వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా చేసుకోవచ్చు, కానీ నేనైతే తక్కువే చేసిన. అంటే మా బాబుకి బాక్స్ కట్టాలి, వాడైతే తినకుండా వెళ్ళిపోతాడు అనేసి ఇంకొంచెం అయితే వేయించేసి తర్వాత వేసేసినాను అనమాట. దీంట్లోనే ఆలు కూడా వేసుకోవాలి, ఆలు కూడా వేసుకొని ఇలానే ఫ్రై చేసుకోవాలి. కొంచెంసేపు ఇట్లా ఫ్రై చేసుకుంటే ఇంకా పచ్చివాసన అంతా పోయి కొంచెం నీట్గా ఫ్రై అయిన తర్వాత చాలా టేస్టీగా బాగుంటుంది. దీంట్లో మసాలాలన్నీ వేసేసి సిమ్లో పెట్టేసి కాసేపు అయితే ఒక 10 నిమిషాలు అయితే వేయిస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనేసి నేను అలానే చేస్తాను, ఎప్పుడైనా చికెన్ కూడా అలానే చేస్తా. ఇది కూడా ఇంకా మష్రూమ్ కూడా అలానే ఒక 10 మినిట్స్ అయితే ఇంకా సిమ్లో పెట్టి వేయిస్తాను అనమాట. చేసిన టమోటాల్లో సగం అయితే వేసేసినాను, సగం అయితే ఇట్లా వేసేసినాను, డైరెక్ట్గా ఇలా వేసుకుంటాను.
ఇలా సగం సగం ఎందుకు వేసుకుంటానంటే నాకు అది అలవాటు అనమాట, బాగుంటుంది, నాకు నచ్చుతుంది అలా. మష్రూమ్స్ అన్నీ కూడా బాగా కొంచెం లైట్గా ఉడుకుతా ఉన్నాయి కదా, ఇప్పుడైతే మనము మసాలాలన్నీ కూడా వేసేసుకోవాలి. మసాలాలన్నీ ఇలా వేసేసుకుంటే చూడండి, అన్ని నేను చెప్పిన మసాలాలన్నీ కూడా ఇలా ఒక్కసారిగా డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే కలర్ చేంజ్ అవుతుంది. మసాలాలన్నీ కొంచెం లైట్గా ఆయిల్లో వేగడం ద్వారా లైట్గా అయితే మనకు సాంబార్ కూడా కొంచెము అంటే డిఫరెంట్ వస్తుంది, అంటే కలర్ చేంజ్ అవుతుంది కదా, బాగుంటుంది. మీరు కూడా ఇలానే చేస్తారా? నేనైతే ముందు డైరెక్ట్గా వేస్తాను, ఇప్పుడైతే ఇలా మసాలాల్లో కలిపి వేసుకుంటాను. అయిన తర్వాత మిక్సీకి వేసుకున్న మసాలాలన్నీ ఉన్నాయి కదా, అంటే కొబ్బరి, తెల్లగడ్డలు అవన్నీ ఉన్నాయి కదా, దాన్ని పక్కన పెట్టుకోవాలి జాగ్రత్తగా, ఎందుకంటే మాడిపోకుండా చూసుకోవాలి కదా. తొందరగా అయితే దాన్ని వేసేసుకోవాలన్నమాట, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇలా మొత్తం నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మసాలాలన్నీ ఉంటాయి కదా, దాన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత జాగ్రత్తగా చూసుకొని కలుపుతూ ఉండాలి, అంటే మాడిపోకుండా. ఇలా చూడండి, ఆయిల్ పైకి తేలేసింది. ఇలా తేలిన తర్వాత అయితే మనం మసాలాలు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మసాలాలన్నీ చూడండి, నేను మిక్సీకి వేసినప్పుడు చూసినాను కదా, సేమ్ అవే. వాటన్నిటిని కూడా ఇలా వేసేసి మనకు ఎంత వాటర్ కావాలనో అంత అయితే వేసుకోవాలి. వాటర్ అయితే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. అలానే తక్కువ వేసుకుంటే ఎక్కువ అంటే చిక్కగా అయిపోతుంది. తక్కువ వేసుకునే కష్టమే, ఎక్కువ వేసుకునే కష్టమే. నీట్గా చూసి అయితే మనకి ఉడికితే సరిపోతుంది అన్నట్టు వేసుకోవాలి. లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేస్తే టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఫ్రెష్ కొత్తిమీర తెచ్చినారు మా ఆయన, చాలా బాగుంది. ఇంకా ఈ కొత్తిమీర ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మా పాప అయితే ఈ పక్క సుగీలు అంటాం మేము, సుగీలు అయితే రెడీ చేసేసింది. ఈ పక్క సుగీలు ప్రిపేర్ చేస్తాను చూడండి. ఇంకా మా పాప అయితే ఈ పక్క సుగీలు వేస్తా అంటే ఈ పక్క సిట్ అని చేతులకైతే ఆయిల్ వేడిగా తగులుతూ ఉందన్నమాట. ఇంకా నా సంగటి తర్వాత ఇలా చూడండి, మష్రూమ్స్, ఆలు అయితే నేను గ్రేవీ చేసి వేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒత్తిపిండి సంగటి అంటాం కదా, పిండి ఎక్కువ వేసి అలా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కానీ నేను, మా మామ, ఇంకా మా ఆయన ముగ్గురికే సంగటి అనేసి ఇంకా తక్కువ అయితే చేసినారు. అన్నంలోనే కొంచెం పిండేసి మాకు మాత్రం ఇలా చేసినారు. చూడండి, చాలా అంటే టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సంగటి కావాలి, ఇంకా మా పిల్లలకి అన్నం కావాలి. చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి.